Hi everyone, welcome back to the channel. In our today's session, we are going to discuss high level new pattern puzzle on the topic binary logic. Bank students ki new pattern puzzles gaani లేకపోతే కోడింగ్ అండ్ డీకోడింగ్లో న్యూ ప్యాటర్న్ అని అది కానప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో న్యూ ప్యాటర్న్ అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో పజిల్స్లో కూడా న్యూ ప్యాటర్న్ రావడానికి ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇప్పటి వరకు బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి అపియర్ కాని ప్యాటర్న్. స్టూడెంట్స్ ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలి. ఇలాంటి పజిల్స్ కనుక మనం సాల్వ్ చేసే విధానం మనం తెలుసుకుంటే సో కష్టమైన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటాం. దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఒక్కవేళ మనకి ఏ లెవెల్ క్వశ్చన్ వచ్చినా సరే, కష్టమైన క్వశ్చన్ వచ్చినా సరే, స్టూడెంట్ ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని ఈజీతో సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం హై లెవెల్ పజిల్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. సో నాకు కావాల్సింది ఏంటంటే మీరు వీడియో పాజ్ చేయండి, పజిల్ దగ్గర పాజ్ చేయండి, ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్. మీ 100% ఎఫర్ట్ మీరు పెట్టి పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఐడియల్ టైమ్ టు సాల్వ్ దిస్ పజిల్ ఈజ్ 40 minutes. ఇంతకుముందు మీరు అలాంటి పజిల్ సాల్వ్ చేయలేదు కాబట్టి మీకు అంతకన్నా ఎక్కువ టైం పట్టచ్చు. కానీ 40 minutesలో మీరు ఈ పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పుట్ యువర్ 100% ఎఫర్ట్. ఎనీహౌ మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఇక్కడ మీకు ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నవ్ లెట్ us గెట్ ఇన్ టు దిస్. అసలు క్వశ్చన్ ఎలా ఉంటుంది ఏంటి? అసలు బైనరీ లాజిక్ అంటే ఏంటి? బైనరీ ఈజ్ సంథింగ్ టు డూ విత్ టూ థింగ్స్. అంటే డే నైట్ అని కానీ, ట్రూ ఫాల్స్ అని కానీ, హెడ్ టైల్ అని కానీ, ఇలా రెండు ఆప్షన్స్ తోటి నడిచేదాన్ని బైనరీ లాజిక్ అంటాం. ఇప్పుడు మనం చేయబోతున్న టాపిక్లో ట్రూ గురించి, ఫాల్స్ గురించి, ట్రూత్ అండ్ ఫాల్స్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం చదివితే లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ఫర్మేషన్. 4 members A, B, C and D. They are comparing their marks in 3 exams, E1, E2 and E3. సో నలుగురు ఉన్నారు ABCD. వాళ్ళు 3 examsలో వాళ్ళ మార్క్స్ని కంపేర్ చేసుకుంటున్నారు. E1, E2, E3 అనే 3 exams. No 2 persons got the same rank in any exam. అంటే ఏ ఇద్దరికి ఒక ఎగ్జామ్లో సేమ్ ర్యాంక్ రాలేదు. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి E1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో E1లో ఫస్ట్ ర్యాంక్ వేరే ఎవరికి రాలేదు అని అర్థం. అంటే E1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ ఒకడే ఉండాలి అని అర్థం. అండ్ నో పర్సన్ గాట్ సేమ్ ర్యాంక్ ఇన్ ఎనీ 2 of the exams. అంటే ఏ పర్సన్కి 2 ఎగ్జామ్స్లో సేమ్ ర్యాంక్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి E1లో ఫస్ట్ ర్యాంక్ వస్తే మళ్ళీ ఏ అనే పర్సన్కి వేరే ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రాకూడదు. సో ఒక ర్యాంక్ ఒక ఎగ్జామ్లో ఒకసారే వచ్చినట్టు. దీని తర్వాత ఈచ్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ఎ ట్రైబ్ అమంగ్ ట్రూ టెల్లర్స్, లయర్స్, ఆల్టర్నేటర్స్. ట్రూ టెల్లర్స్ అంటే ద వన్ హూ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. సో వీడు పొరపాటును కూడా అబద్ధం చెప్పడు. వీడు చెప్పే ప్రతిదీ నిజం అవుతుంది. సో వీడు నిజాలే చెప్తాడు, వాడు ట్రూ టెల్లర్. అబద్ధాలు మాత్రమే చెప్పేవాడు లయర్. వీడు పొరపాటును కూడా నిజం చెప్పడు. థర్డ్ కేటగిరీ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ అంటే ట్రూత్కి ఫాల్స్కి మధ్యలో ఆల్టర్నేట్ అయ్యే విధానం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడు ఒక 4 స్టేట్మెంట్స్ చెప్పాడు అనుకుందాం. ఆల్టర్నేటర్ వీడి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఫాల్స్ అవ్వాలి, థర్డ్ వన్ ట్రూ అవ్వాలి, మళ్ళీ ఫోర్త్ది ఫాల్స్ అవ్వాలి అండ్ సో ఆన్. ఇలా ఎప్పుడు జరుగుతుంది? వీడు ట్రూతో స్టార్ట్ చేసి ఉంటే. ఒకవేళ వీడి ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ట్రూ, థర్డ్ వన్ ఫాల్స్, ఫోర్త్ వన్ ట్రూ అండ్ సో ఆన్. అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో ఒక డెఫినెట్ వేలో ఇలా చెప్పుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అని అవ్వచ్చు, ఫాల్స్ అని అవ్వచ్చు. ఫస్ట్ది ట్రూ అయితే మాత్రం రెండోది ఫాల్స్, మూడోది ట్రూ, నాలుగోది ఫాల్స్. ఫస్ట్ది ఫాల్స్ అయితే రెండోది ట్రూ, మూడోది ఫాల్స్, నాలుగోది ట్రూ అండ్ సో ఆన్. ఈ ఆర్డర్ ప్రకారం వాడు చెప్పుకుంటూ వెళ్తాడు. వీడు ఆల్టర్నేటర్ అంటే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. అబద్ధాలు చెప్తున్నంత మాత్రాన ఆల్టర్నేటర్ లయర్ అవ్వడు. ఎందుకంటే లయర్ అనేవాడు అసలు నిజమే చెప్పడు, కానీ ఆల్టర్నేటర్ నిజాలు చెప్తున్న సందర్భాలు ఉంటాయి. వీడు నిజం చెప్తున్నంత మాత్రాన ట్రూ టెల్లర్ అవ్వడు. ట్రూ టెల్లర్ అంటే పొరపాటును కూడా అబద్ధం చెప్పనివాడు. వీడు అబద్ధాలు కూడా చెప్తున్నాడు కాబట్టి ట్రూ టెల్లర్ కాదు. ఇస్ దిస్ క్లియర్? సో ముగ్గురు 3 different ట్రైబ్స్. ట్రూ టెల్లర్ ఇస్ ద పర్సన్ హూ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ లయర్, హూ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఆల్టర్నేటర్ యాజ్ వెల్. Alternator is the person who is different from the remaining 2. Liar is the person who is different from the remaining 2. That's how it works. Now, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈచ్ ఆఫ్ దమ్ గేవ్ సమ్ స్టేట్మెంట్స్ అబౌట్ దర్ ర్యాంక్స్. వాళ్ళకి ఎగ్జామ్లో ఏ ర్యాంక్స్ వచ్చాయనే విషయం వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ చెప్పారు. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అడిషనల్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? వీళ్ళల్లో ఒకడు ఖచ్చితంగా లయర్. ఈ నలుగురిలో ఫైన్.
ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసి, ఇంతవరకు మీకు అర్థమైంది కాబట్టి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇక్కడ నేను మిమ్మల్ని పాజ్ చేసుకోమని చెప్తున్నాను. అది ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు వీడియో పాజ్ చేయండి. దీంట్లో ఎవరు చెప్పిన స్టేట్మెంట్స్ని బట్టి వాళ్ళకి ఏ ర్యాంక్స్ రావచ్చు, ఏ ర్యాంక్స్ వచ్చాయి, వీళ్ళలో ట్రూ టెల్లర్స్ ఎవరు, లయర్స్ ఎవరు, ఆల్టర్నేటర్స్ ఎవరు, ఇది మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన టాస్క్. పాజ్ ద వీడియో హియర్. దీని మీద క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఇవి మనం సాల్వ్ చేయబోతున్న క్వశ్చన్స్. సో ఫర్ యువర్ రిఫరెన్స్ I want you guys to pause the video here, give a try, get back to the video for the solution. Now, let us work on this. ఇప్పుడు మనం దీనిని డిస్కస్ చేద్దాం. నాకు వర్క్ స్పేస్ కావాలి కాబట్టి సాల్వ్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇందాక డిస్కస్ చేసాం కాబట్టి క్లియర్గా ఐ లీవ్ దిస్. ఇక్కడి నుంచి నేను ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకుంటా, నెక్స్ట్ స్లైడ్లో రాసుకుంటాను, ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో జస్ట్ ఫర్ మై కన్వీనియన్స్ నేను ఇలా రాసుకున్నాను ఈ స్లైడ్లో. ఇప్పుడు మనం దీనిని డిస్కస్ చేద్దాం. ఏబిసిడి ఒక్కొక్కడు 3 స్టేట్మెంట్స్ చెప్పారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నేను దేంతో స్టార్ట్ చేయాలి? వీళ్ళలో ట్రూ టెల్లర్ ఎవరు, లయర్ ఎవరు మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, కానీ మనం ఈ పజిల్ సాల్వ్ చేయాలి అంటే నేను ఫస్ట్ ఏ స్టేట్మెంట్ని పిక్ చేసుకోవాలి? వాడి గురించి వాడు మాట్లాడుకున్న స్టేట్మెంట్ అయితే మనకి కొంత హింట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో వాడి గురించి వాడు కూడా దేని గురించి మాట్లాడాలి? వచ్చిన ర్యాంక్ గురించి కాదు, వాడు ఏ ట్రైబ్కి సంబంధించాడు అనే విషయం గురించి మాట్లాడుకోవాలి. అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? ఐ వాంట్ యూ టు గో త్రూ దీస్ 4 persons statements, I mean the 12 statements in together. Let us look at this statement once. I am not an alternator. I am not an alternator. సో సి చెప్తున్న సెకండ్ స్టేట్మెంట్, నేను ఆల్టర్నేటర్ని కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పడానికి అవకాశం ఉంది? 3 ట్రైబ్స్లో నిజం చెప్పేవాడు వాడు అబద్ధం చెప్పకూడదు. ఫైన్, వాడు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నేను ఆల్టర్నేటర్ని కాదు అంటున్నాడు. వాడు నిజంగానే ఆల్టర్నేటర్ కాదు కదా, కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ టెల్లర్ చెప్పడానికి ఫెయిర్ ఛాన్స్ ఉంది. ఫైన్, సో సి అనేవాడు ట్రూ టెల్లర్ అవ్వచ్చు. ఒకవేళ ట్రూ టెల్లర్ అయితే ఈ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ ఆల్టర్నేటివ్, వీడు నిజమన్నా చెప్పచ్చు, అబద్ధమైనా చెప్పచ్చు. నేను ఆల్టర్నేటర్ని అయ్యి ఉండి నేను ఆల్టర్నేటర్ని కాదు అని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు కదా, ఆల్టర్నేటర్ అబద్ధం చెప్పచ్చు కదా. సో వీడు ఆల్టర్నేటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే వీడు ఆల్టర్నేటర్ అయ్యి ఉండి అబద్ధం చెప్తున్నాడు అనమాట. సో ఆల్టర్నేటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? నేను ఆల్టర్నేటర్ని అయ్యి ఉండి నేను ఆల్టర్నేటర్ని కాదు అని చెప్తున్నానంటే నేను చెప్పింది అబద్ధం. ఒకవేళ వీడు ట్రూ టెల్లర్ అయితే ట్రూ అవ్వాలి, ఆల్టర్నేటర్ అయితే ఫాల్స్ అవ్వాలి. దీని అర్థం ఇది. నెక్స్ట్ దిస్ లయర్, మిగిలిపోయిన వాడిని ఎందుకు వదిలేయడం? లయర్ నేను ఆల్టర్నేటర్ని కాదు అని చెప్పాడు అనుకోండి, అది నిజమా అబద్ధమా? నిజం, వాడు నిజంగానే ఆల్టర్నేటర్ కాదు కాబట్టి. సో వాడు నిజంగానే ఆల్టర్నేటర్ కాదు, వాడు నేను ఆల్టర్నేటర్ని కాదు అని చెప్తున్నాడు, అది నిజం అవుతుంది. కానీ నిజం అబద్ధం చెప్పేవాడు చెప్పకూడదు. సో లయర్ పొరపాటున కూడా నిజం చెప్పడం. కాబట్టి ఈ స్టేట్మెంట్ చెప్పే అవకాశం లయర్కి ఎలాగా లేదు. సో వీడు ఖచ్చితంగా ట్రూ టెల్లర్ అయినా అవ్వాలి, లయర్ అయినా అవ్వాలి. ఈ 2 సందర్భాల్లో మనం ఇంకొక స్టెప్ ముందుకేద్దాం. కొంతసేపు వీడిని ఆల్టర్నేటర్ అనుకోండి, వీడు ఆల్టర్నేటర్ అయ్యి ఉంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ కదా అవ్వాలి. మనం డిస్కస్ చేసింది అదే కదా. ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయితే దాని ముందు స్టేట్మెంట్ ఏమవుతుంది? ఆల్టర్నేటర్ది డెఫినెట్లీ ట్రూ. దాని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ట్రూ. సరే, వీడు ఆల్టర్నేటర్ కాదు, మీకు తెలియదు, నాకు తెలియదు, ట్రూ టెల్లర్ అనుకుందాం కొంతసేపు. వీడు ట్రూ టెల్లర్ అయితే గొడవ లేదు, ఖచ్చితంగా 2 ట్రూలే అవుతాయి. అంటే వీడు ఆల్టర్నేటర్ అయినా ట్రూ టెల్లర్ అయినా ఈ 2 సందర్భాల్లోనూ ఖచ్చితంగా ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ అవుతున్నాయి. ఇది మనకి ఇక్కడ దొరికిన ప్రాపర్ హింట్. సో దీనిని మనం బేస్ చేసుకుని ఇప్పుడు ముందు మనం పజిల్ సాల్వ్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. ఇప్పుడు వీడు చెప్పిన స్టేట్మెంట్స్ 2 మనం గుడ్డిగా కన్సిడర్ చేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ స్టూడ్ ఫస్ట్ ఇన్ E1. అది నిజమా అబద్ధమా? నిజం. సో E1 అనే కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఏ. అన్డౌటెడ్లీ ఇట్స్ ట్రూ, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? ఎగ్జాక్ట్లీ 2 among us ఆర్ ఆల్టర్నేటర్స్. మా నలుగురిలో 2 ఆల్టర్నేటర్లు ఉన్నారు అని చెప్తున్నాడు. మీకు గుర్తుండుంటే మనం ఇందాక చదివిన దాన్ని బట్టి, లెట్ మీ టేక్ యూ టు ద ప్రీవియస్ స్లైడ్ వన్స్. నలుగురిలో ఒకడు లయర్ ఉన్నాడు అనేది మనకి క్వశ్చన్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్. అంటే ఒకడు ఖచ్చితంగా లయర్. వీడు చెప్పింది ఏంటి? 2 ఖచ్చితంగా ఆల్టర్నేటర్లు. సో ఆల్టర్నేటర్లు 2 ఉన్నారు, లయర్ ఒకడే ఉన్నాడు. మరి 4వ వాడు ఏమవ్వాలి? ఖచ్చితంగా ట్రూ టెల్లర్ అవ్వాలి.
అంటే ఈ నలుగురిలో ఒక ట్రూ టెల్లర్ ఉన్నాడు, ఈ నలుగురిలో ఒకే ఒక లైర్ ఉన్నాడు, ఈ నలుగురిలో ఇద్దరు ఆల్టర్నేటర్స్ ఉన్నారు. అయితే నెక్స్ట్ దిస్. సో ఇక్కడ మనకి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. దీని తర్వాత ఈ ఒక్క స్టేట్మెంటే నాకు ఇప్పుడున్న హింట్. మిగిలిన వాడు చెప్పింది నిజమా కాదా నాకు తెలియాలి అంటే వాడు సి గురించైనా మాట్లాడాలి, లేదా ఈ స్టేట్మెంట్ గురించైనా మాట్లాడాలి. సో ఈ వన్ గురించి ఎవరైనా మాట్లాడారా? లెట్ us గో త్రూ దీస్ కండిషన్స్ వన్స్. మనకి ఎక్కడైనా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా? ఫస్ట్ దాంట్లో ఏ చెప్పిన ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్స్లో ఈ వన్ గురించి ఉంది, కానీ అది ఫస్ట్ ర్యాంక్ గురించి కాదు. బి చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఈ వన్ గురించే, ఫస్ట్ ర్యాంక్ గురించి కూడా. సో ఇది మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బి చెప్తున్నది ఏంటి? ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఈ వన్. కానీ మనకి ఖచ్చితంగా ఏం తెలుసు? ఈ వన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏకి. ఒకే కేటగిరీలో ఒక ర్యాంక్ ఇద్దరికి రావచ్చా? రాకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఉంది. సో ఖచ్చితంగా వీడు ఏ అంటే వీడు చెప్పిన స్టేట్మెంట్ ఫాల్స్. అంటే ఈ వన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బీకి కాదు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అని చెప్పి వీడిని లైర్ అని మనం కంక్లూడ్ చేయగలుగుతామా? చేయలేము. ఎందుకని? ఆల్టర్నేటర్ కూడా అవ్వచ్చు. ఒకవేళ వీడు ఆల్టర్నేటర్ అయ్యి ఉంటే సెకండ్ స్టేట్మెంట్ ట్రూ, థర్డ్ స్టేట్మెంట్ ఫాల్స్. ఒకవేళ వీడు లైర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా థర్డ్ది ఫాల్సే. వీడు ఇంకా ట్రూ టెల్లర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఫైన్. సో ఇప్పుడు సెకండ్ది ట్రూ కాదా నాకు తెలియదు, నేను ప్రస్తుతానికి పట్టించుకోదలుచుకోవట్లేదు. థర్డ్ స్టేట్మెంట్ని మాత్రం నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? డి ఈజ్ నాట్ ఏ ట్రూ టెల్లర్. డి అనేవాడు ట్రూ టెల్లర్ కాదు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. వీడు ట్రూ టెల్లర్ కాదు అనేది అబద్ధం అయితే వాడు ఏమవ్వాలి? ట్రూ టెల్లరే అవ్వాలి. సో డి హ్యాస్ టు బి ట్రూ టెల్లర్. సో నలుగురిలో ఉన్న ఒకే ఒక్క ట్రూ టెల్లర్ ఎవడు? డి. ఈ విషయం మనకు అర్థమైంది. ఫైన్. అయితే సెకండ్ స్టేట్మెంట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ స్టేట్మెంట్ మనకి ఇప్పుడు ఏ రకంగానూ హెల్ప్ చేయలేదు వీడి కేటగిరీ ఫైండ్ అవుట్ చేయడానికి తప్ప. ఇప్పుడు డి గురించి మాట్లాడుకుందాం. వీడు ట్రూ టెల్లర్ అంటే వీడు చెప్పిన 3 స్టేట్మెంట్లు ట్రూలే అవ్వాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ట్రూ, థర్డ్ వన్ ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ గాట్ ఏ బెటర్ ర్యాంక్ దాన్ బి ఇన్ E3. అంటే E3లో ఏకి బి కన్నా మంచి ర్యాంక్ రావాలి. వీడు చెప్తున్న సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? సి గాట్ ఏ బెటర్ ర్యాంక్ దాన్ ఏ ఇన్ E2. సి గాట్ ఏ బెటర్ ర్యాంక్ దాన్ ఏ ఇన్ E2. సికి ఏ ర్యాంక్ వచ్చినా సరే E2లో ఏ కన్నా పైన ఉండాలి. తర్వాత చెప్తున్నది ఏంటి? ఏ అనేవాడు ఆల్టర్నేటర్ కాదు. ఫైన్. ఏ అనే పర్సన్ ఆల్టర్నేటర్ కాదు. ఏ ఆల్టర్నేటర్ కాదు అంటే ఏమవ్వాలి? ట్రూ టెల్లర్ అయినా అవ్వాలి, లైర్ అయినా అవ్వాలి. ట్రూ టెల్లర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. నలుగురిలో ఒకే ఒక్కడు ట్రూ టెల్లర్. మనం ఇందాక డిస్కస్ చేస్తాం, రాసుకున్నాం కూడా. సో ఒకే ఒక్కడు ట్రూ టెల్లర్, వాడు డి. రెండో వాడు ట్రూ టెల్లర్ అయ్యే అవకాశం లేదు. సో ఏ అనేవాడు ట్రూ టెల్లర్ కాదనే విషయం మనకు తెలుసు. వీడు చెప్పిన దాన్ని బట్టి ఆల్టర్నేటర్ కాదని కూడా మనకు తెలుసు. సో ఏ ఏమవ్వాలి? లైర్ అవ్వాలి. సో నలుగురిలో ఉన్న ఏకైక లైర్ ఏ, ఏకైక ట్రూ టెల్లర్ డి, మిగిలిన ఇద్దరు ఆల్టర్నేటర్స్. ఇస్ దిస్ క్లియర్? ఇప్పుడు వీళ్ళ సెకండ్ స్టేట్మెంట్స్ మనం కంక్లూడ్ చేద్దాం. తర్వాత ఏ చెప్పిన స్టేట్మెంట్స్ గురించి ఆలోచిద్దాం. సో బి చెప్తున్న సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అండ్ సి చెప్తున్న సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. ఫస్ట్ థర్డ్ ట్రూ కాబట్టి వీడు ఆల్టర్నేటర్ కాబట్టి సెకండ్ది ఖచ్చితంగా ఫాల్స్ అవ్వాలి. ఇప్పుడు ఏ. సో వీడు చెప్పిన 3 స్టేట్మెంట్లు ఫాల్సే. ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్. లైర్ కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? సి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ బి ఇన్ E1. E1లో సి అనేవాడికి బి కన్నా మంచి ర్యాంక్ వచ్చిందని చెప్తున్నాడు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. అంటే ఏం జరగాలి? దీనికి రివర్స్లో జరగాలి. అంటే బి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ సి ఇన్ E1. బి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ సి ఇన్ E1. ఇది నిజం. తర్వాత ఏం చెప్తున్నాడు? సి స్టూడ్ 4th ఇన్ E1. E1లో 4th ర్యాంక్ సికి వచ్చింది అంటున్నాడు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. సో 4th ర్యాంక్ E1లో సికి రాకూడదు అనేది నిజం. తర్వాత చెప్పింది ఏంటి? ఐ స్టూడ్ సెకండ్ ఇన్ E3. ఈ కాంటెక్స్లో ఐ అంటే ఎవరు? వాడి గురించి వాడు చెప్పుకుంటున్నాడు. సో ఏ గాట్ సెకండ్ ర్యాంక్ ఇన్ E3. E3లో సెకండ్ ర్యాంక్ ఏకి రాకూడదు, వచ్చింది అనేది అబద్ధం. ఈజ్ దిస్ క్లియర్? ఇదే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ దీని తర్వాత ఈ ఒక్క స్టేట్మెంట్ని మనం పరిగణించలేదు, డైరెక్ట్గా మనం ట్రూ అని రాసుకుని వదిలేసాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. డి డిడ్ నాట్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ఎనీ కేటగిరీ. ఏ కేటగిరీలోనూ డి అనేవాడికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఫైన్. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఉన్న మొత్తం మ్యాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఇక్కడ మనం రాసుకున్నాం. సో లాజిక్ డిడక్ట్ చేసాం. ఇప్పుడు ఈ టేబుల్ని మనం ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం విత్ దిస్ ఇన్ఫర్మేషన్. నౌ
సో వీటిల్లో బి అనేవాడు ఖచ్చితంగా సి పైన ఉండాలి. నేను ప్రస్తుతం మాట్లాడుతున్నది E1 గురించి. బి అనేవాడు ఖచ్చితంగా సి పైన ఉండాలి. సికి ఆఖరి ర్యాంక్ రావడానికి అవకాశం లేదు. ఇది మనకి ఖచ్చితంగా తెలిసిన విషయం. సో అలాగైనా సరే బి అనేవాడు సి కన్నా పైనే ఉండాలి. సికి 4th ర్యాంక్ రాకూడదు. సో 3rd ర్యాంకర్ సి, 2nd ర్యాంకర్ బి. దీంట్లో 4th ర్యాంక్ ఎవరికి వచ్చి ఉండాలి ఇప్పుడు? డి. లెట్ us లుక్ ఎట్ E2. సో E2లో సి అండ్ ఏ వీళ్ళ ఆర్డర్ ఇది. సో సి గురించి ఏ గురించి మనం ఏం చెప్పగలం? ఏ అనేవాడు ఎక్కడున్నా సి కన్నా కింద ఉండాలి. ఇదైనా సి అవ్వచ్చు, ఇదైనా సి అవ్వచ్చు. నేను ప్రస్తుతానికి కంక్లూడ్ చేయలేను. నాకు తెలిసింది ఏంటంటే ఈ రెండు సి అవ్వకూడదు అని. ఎలా చెప్పగలుగుతున్నాను? సి కన్నా కింద ఏ ఉండాలి కాబట్టి సికి ఆఖరి ర్యాంక్ రావడానికి ఆస్కారం లేదు. ఆల్రెడీ ఒకసారి సికి 3rd ర్యాంక్ వచ్చింది కాబట్టి మళ్ళీ 3rd ర్యాంక్ సికి రాకూడదు. సో ఈ రెండు కాదనే విషయం నాకు తెలుసు తప్ప ఈ రెండిట్లో సి ఎక్కడ అనేది నేను జడ్జ్ చేయలేను. సో ప్రస్తుతానికి ఇది వదిలేద్దాం. ఇంతకుమించి మనం దీంట్లో ప్రస్తుతానికి చేయడానికి ఏమీ లేదు. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్, ఏ అండ్ బి. ఐ యామ్ షూర్ ఏ కన్నా కింద బి ఉండాలి. ఏకి 1st ర్యాంక్ రావచ్చా? ఒక్కసారి 1st ర్యాంక్ వచ్చిన వాడికి మళ్ళీ రావచ్చా? రాకూడదు. ఏకి 2nd ర్యాంక్ రావచ్చా? రాకూడదు. కానీ ఏ కన్నా కింద ఖచ్చితంగా బి ఉండాలి కదా. అలాంటప్పుడు ఏకి 4th ర్యాంక్ రావచ్చా? రాకూడదు. సో ఏకి రావాల్సిన ర్యాంక్ ఏంటి? 3rd. ఏకి 3rd ర్యాంక్ వస్తే ఖచ్చితంగా బి అనేవాడు ఏ కిందే ఉండాలి కాబట్టి బికి రావాల్సిన ర్యాంక్ 4th ర్యాంక్. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తా, అది నిజమా అబద్ధమా మీరు ఆలోచించి చెప్పండి. డికి E3లో 1st ర్యాంక్ వచ్చింది. 1st ర్యాంక్ E3లో వచ్చింది డికి. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ? నో. వెరీ గుడ్. డికి 1st ర్యాంక్ రాకూడదు అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి 1st ర్యాంక్ డికి రాకూడదు కాబట్టి ఇది సి, ఇది డి. ఫైన్. నౌ లెట్స్ వర్క్ ఆన్ E2. సో ఇప్పుడు E2 గురించి మాట్లాడుకుందాం. E2లో 1st ర్యాంక్ ఏకి రావచ్చా? ఆల్రెడీ ఒకసారి 1st ర్యాంక్ వచ్చిన వాడికి రెండోసారి ఫస్ట్ రాకూడదు. సో ఏ కాదు. సికి ఆల్రెడీ 1st ర్యాంక్ వచ్చింది కాబట్టి సి కాదు. 1st ర్యాంక్ ఎక్కడ డికి రాకూడదని వాడే ఇచ్చాడు కాబట్టి డి కాదు. సో దట్స్ ఆబ్వియస్, ఇట్స్ బి. అండ్ దెన్ నెక్స్ట్ దిస్ సి అండ్ ఏ వీళ్ళిద్దరు ఆర్డర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ అనేవాడికి సి అండ్ ఏ ఇది సి కాదు, ఇది సి కాదు అని మనం ఇందాక డిస్కస్ చేసాం, మీకు గుర్తుండి ఉంటే. సో సికి ఈ రెండిట్లోనే ఏదో ఒక ర్యాంక్ రావాలి. ఇప్పుడు ఇది అలాగా కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా సినే అవ్వాలి. సి కన్నా కింద ఉండాల్సింది ఏ. ఏకి 3rd ర్యాంక్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది. సో మళ్ళీ 3rd ర్యాంక్ రాకూడదు కాబట్టి ఇది ఏ, ఇది డి. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఒక్కసారి అరేంజ్మెంట్ అయిపోయాక దీనికి సంబంధించి మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే మనం 100% యాక్యురేట్గా కాన్ఫిడెంట్గా కూడా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇవి 4 క్వశ్చన్స్. హూ స్టూడ్ ఫస్ట్ ఇన్ E3? E3లో 1st ర్యాంక్ వచ్చిన వాడు ఎవడు? E3లో 1st ర్యాంక్ వచ్చిన వాడు సి. సో హియర్ యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3. ఫైన్. సెకండ్ క్వశ్చన్, హూ గాట్ సెకండ్ ఇన్ E1? E1లో 2nd ర్యాంక్ వచ్చింది ఎవరికి? హూ గాట్ సెకండ్ ఇన్ E1? E1లో 2nd ర్యాంక్ వచ్చింది బికి. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. హూ స్టూడ్ 3rd ఇన్ E3? E3లో 3rd ర్యాంక్ వచ్చింది ఎవరికి? E3లో 3rd ర్యాంక్, ఇట్స్ ఏ. హూ అమంగ్ దెమ్ ఇస్ అ లయర్? సో వీళ్ళలో లయర్ ఎవరు? వీళ్ళలో లయర్ ఎవరు? ఏ. సో ఆన్సర్ హియర్ ఈజ్ ఎస్, ఏ. ఇన్ అడిషన్ టు దిస్ ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని 5th క్వశ్చన్ అడుగుతా. ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దిస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. 5th క్వశ్చన్ ఏంటంటే, మొత్తం మీద వీళ్ళ నలుగురు కలిపి ఎన్ని ట్రూ స్టేట్మెంట్స్ చెప్పారు? దట్స్ మై క్వశ్చన్. సో ఏబిసిడీలు నలుగురు కలిపి చెప్పిన మొత్తం ట్రూ స్టేట్మెంట్స్ అన్నీ. సో హోప్ దిస్ ఈజ్ అండర్స్టూడ్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ గైస్ కెన్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాంగ్ విత్ దిస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, మీకు ఎలాంటి క్వశ్చన్ కనిపించినా సరే, మీకు ఆ క్వశ్చన్ కష్టం అనిపిస్తే, దాని సొల్యూషన్ వినాలి అని మీరు అనుకుంటే, పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. We will definitely make a video on that particular puzzle. Thank you so much, guys.